Hello friends, నా పేరు కౌండిన్య. So first of all, welcome to my channel. Now let me briefly describe you what exactly is this channel about and what is what అనేది. నాకు యూజువల్లీ అన్ని కంట్రీస్ గురించి తెలుసుకోవడం అన్నా ట్రావెల్ చేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్. సో నేను తిరగలేను కదా, మనకంత బ్యాక్గ్రౌండ్ కూడా లేదు అన్ని కంట్రీ టు కంట్రీ తిరగడానికి. సో యూజువల్లీ నేను గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటాను. సో గూగుల్ ఎర్త్ అనేది మనకి 3D రూట్ మ్యాప్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 3D రూట్ మ్యాప్స్ ద్వారా ఆ కంట్రీ స్ట్రీట్స్లో వర్చువల్గా తిరగడం, లైక్ ఆ కంట్రీస్ యొక్క స్ట్రీట్స్, పీపుల్, రోడ్స్ ఎలా ఉన్నాయి, ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, ఇలా అన్నీ తెలుసుకోవడం అంటే నాకు ఇంట్రెస్ట్. అందుకే విత్ ద నాలెడ్జ్ దట్ ఐ ప్రొసెస్ రిగార్డింగ్ ఆల్ దీస్, ఐ స్టార్టెడ్ థింకింగ్ లైక్ వై నాట్ టు షేర్ మై ఐడియాస్ అండ్ నాలెడ్జ్ విత్ యూ గైస్ అని. సో ఈ ఛానల్ బేసికల్లీ రిగార్డింగ్ ద జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ గురించి ఉంటుంది. వెన్ ఐ సే జాగ్రఫీ, లిటరలీ నాట్ ద జాగ్రఫీ లైక్ మన 9th 10th జాదుకున్నట్టుగా ఎర్త్ జాగ్రఫీ గురించి కాదు, బట్ బేసికల్గా ఎలా అంటే కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్, లైక్ చెప్పినట్టుగా ఆ కంట్రీ యొక్క ఫ్యాక్ట్స్ కానివ్వండి, ఆ జాగ్రఫికల్ స్ట్రక్చర్ గురించి కానివ్వండి, పీపుల్ ఎలా ఉంటారు, ఆ కంట్రీ హిస్టరీ ఏంటి, ఆర్ ప్రజెంట్ ఎకానమీ ఎలా నడుస్తుంది, ఎట్సెట్రా వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఇది నా ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఐ వాజ్ స్ట్రగిలింగ్ ఏ టాపిక్ తీసుకొని స్టార్ట్ చేయాలి అని. దెన్ ఐ డిసైడెడ్, సో నేను కాంటినెంట్ వైజ్గా కంట్రీస్ని సెలెక్ట్ చేసుకొని ఐ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ కుడ్ కలెక్ట్ ఆర్ రీకలెక్ట్ ఫ్రమ్ మై నాలెడ్జ్. సో ఇందాక చెప్పినట్టుగా ఒక సాలిడ్ స్టార్ట్ కోసం ఐ హ్యావ్ చోజన్ ఆఫ్రికా యాజ్ మై ఫస్ట్ కాంటినెంట్ టు కంటిన్యూ అవర్ డిస్కషన్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్రికా అనగానే పీపుల్కి గుర్తొచ్చేది ఏంటంటే వాళ్ళు బ్లాక్స్ అని, లేకపోతే వాళ్ళు పావర్టీలో ఉంటారని, ఆర్ ఇల్లిటరేట్స్ అని. ఐ బిలీవ్ 70% ఆఫ్ ద వ్యూవర్స్ మనకి ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని, ఈ 3 వర్డ్స్లో ఏదో ఒక వర్డ్ స్ట్రైక్ అయి ఉంటుంది వాళ్ళకి వెన్ ఐ సే ద వర్డ్ ఆఫ్రికా. బికాస్ దిస్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్, బికాస్ దిస్ ఈస్ హౌ వరల్డ్ హ్యాస్ పోర్ట్రేట్ దెమ్. బట్ ఐ కెన్ ప్రామిస్ యూ మూవింగ్ ఫర్దర్ ఇన్ దీస్ ఎపిసోడ్స్, ఈ స్టీరియోటైపిక్ వ్యూ ఏదైతే ఉందో ఆఫ్రికా కాంటినెంట్ మీద, ఐ ట్రై టు డిస్ప్రూవ్ ఇట్. సో ఇప్పుడు ఆఫ్రికా వర్డ్ మీనింగ్ ఏంటో చూద్దాం. సో ఆఫ్రికా అనేది ఒక ఈజిప్షియన్ వర్డ్, ఆఫ్రు ఈకా, అంటే మదర్ ల్యాండ్ అని అర్థం. ఇంకా హిస్టరీ కనుక చూసుకుంటే అకార్డింగ్ టు సైన్స్ 2 million years ఎగో, అంటే ఒక పాలియోలిథిక్ ఏజ్లో ఫస్ట్ హోమినిడే, అంటే ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ అనేది ఆఫ్రికాలోనే స్టార్ట్ అయింది. హీ వాజ్ బోర్న్ ఇన్ ఆఫ్రికా. సో ఐడ్ లైక్ టు స్ట్రెస్ వన్ పాయింట్ హియర్, ఏంటంటే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాజ్ ఎ లింక్ విత్ ఆఫ్రికా ఇన్ వన్ ఆర్ ద అదర్ వే. ఎందుకంటే మన అందరి యాన్సిస్టర్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ అకార్డింగ్ టు సైన్స్ ఆఫ్రికా అనేది ఒకప్పుడు సూపర్ కాంటినెంట్ అయిన ప్యాంగియాలో ఒక పార్ట్. ప్యాంగియా అనేది ఒక సూపర్ కాంటినెంట్ అండ్ ఇట్ కంప్రైజెస్ 3 కాంటినెంట్స్ లైక్ ఏషియా, యూరోప్, ఆఫ్రికా. ఇప్పుడు మనం ఏవైతే ఈ 3 డిఫరెంట్ కాంటినెంట్స్ డిఫరెంట్గా చూస్తున్నామో, ఈ 3 కాంటినెంట్స్ యొక్క కంబైన్డ్ టుగెదర్నే ప్యాంగియా అంటారు. సో బట్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ప్యాంగియా వాజ్ బ్రోకెన్ అండ్ దట్స్ హౌ ఆఫ్రికా వాజ్ ఫార్మ్డ్, అండ్ దట్స్ హౌ ఆఫ్రికా హ్యాస్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ ఏషియా అండ్ యూరోప్. సో ఇప్పుడు ఆఫ్రికా జాగ్రఫికల్గా ఎలా లొకేట్ అయిందో చూద్దాం. సో యాజ్ యూ ఆల్రెడీ నో, ఆఫ్రికా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ అండ్ సెకండ్ మోస్ట్ పాపులస్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. సో ఫస్ట్ ఏషియా, తర్వాత ఆఫ్రికానే సెకండ్ పాపులస్ కాంటినెంట్. సో ఇట్ కవర్స్ అబౌట్ 6% ఆఫ్ ద ఎర్త్ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ 20% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అండ్ జాగ్రఫికల్గా చూసుకుంటే కనుక మనకి ఆఫ్రికా చుట్టూరా ఓషన్స్ కానీ సీస్తో కానీ కవర్ అయి ఉంటుంది. లైక్ నార్త్ సైడ్ ఏమో మెడిటరేనియన్ సీ, అండ్ నార్త్ ఈస్టర్న్ సైడ్ ఏమో రెడ్ సీతో, అండ్ సౌత్ ఈస్టర్న్ సైడ్ ఏమో ఇండియన్ ఓషన్తో, అండ్ వెస్ట్ సైడ్ ఏమో అట్లాంటిక్ ఓషన్తో. సో ఆల్ 4 సైడ్స్ మనకి ఆఫ్రికాని చూసుకుంటే మ్యాప్లో సో ఈ పర్టికులర్ సీస్తో కవర్ అయి ఉంటుంది. అండ్ ఆఫ్రికాలో 54 కంట్రీస్ అనేవి ఉన్నాయి. సో ఆల్ 54 కంట్రీస్ కంబైన్డ్ పాపులేషన్ ఈజ్ 127 crores, which is lesser than India's current population. సో నెక్స్ట్ ఆఫ్రికన్ సివిలైజేషన్స్ గురించి చూసుకుందాం. సో సివిలైజేషన్ పరంగా చూసుకుంటే ఫీనిక్ అనేది ఆఫ్రికాలో ఓల్డెస్ట్ సివిలైజేషన్ విచ్ డేటెడ్ బ్యాక్ టు 3000 BC, అండ్ దిస్ వాజ్ ద లాంగ్ రన్ సివిలైజేషన్. మనకి ఆఫ్రికా అంటే గుర్తొచ్చే ఇంకో వర్డ్ స్లేవరీ కానీ స్లేవ్స్ కానీ. సో ఈ 2 వర్డ్స్ కూడా మనకి ఆఫ్రికా అనగానే వెంటనే స్ట్రైక్ అవుతాయి మైండ్లో. సో దానికి కూడా ఒక రీజన్ ఉంది. Thing is, right from 330 BC, every kingdom or dynasty has a quest to gain control over Africa. Like మనం చూసుకుంటే కనుక హిస్టరీలో గ్రీక్స్ కానివ్వండి, పర్షియన్స్ కానివ్వండి, రోమన్స్ కానివ్వండి, ఎవ్రీ వన్ ఆర్ రూలింగ్ ఆఫ్రికా ఎట్ వన్ పాయింట్ ఆర్ ద అదర్. సో ఇలా అందరూ ఆఫ్రికాను రూల్ చేయడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది.
అదేంటంటే ఆఫ్రికా ఈజ్ వెరీ రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్. దిస్ మైట్ బీ ద మెయిన్ రీజన్ ఫర్ దెమ్ టు రూల్. నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు స్లేవ్స్గా ఉండడానికి స్టార్టింగ్ నుండి రివోల్ట్ చేయకపోవడమే మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకుంటా. మేబీ వాళ్ళు రేసిజం వలనో లేక వాళ్ళకి సరైన లీడర్షిప్ లేకపోవడం వలనో దే వర్ ఇన్యూట్ ఫర్ ద హార్డ్షిప్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు అసలు ఆఫ్రికా అనేది ఎలా డివైడ్ అయిందో చూద్దాం. సో ఆఫ్రికా ఈజ్ బేసికలీ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఫస్ట్ది వెస్టర్న్ ఆఫ్రికా. సో ఈ వెస్టర్న్ ఆఫ్రికాలో మనకి ఆఫ్రికన్ కాంటినెంట్ని మ్యాప్లో చూసుకుంటే కనుక 16 కంట్రీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ది సెంట్రల్ ఆఫ్రికా. సెంట్రల్ ఆఫ్రికాలో 13 కంట్రీస్ ఉంటాయి. సో సదరన్ ఆఫ్రికా థర్డ్ వన్ ఈజ్. సో సదరన్ ఆఫ్రికాలో మనకి 12 కంట్రీస్ ఉంటాయి. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఈస్ట్ ఆఫ్రికా. సో ఈస్ట్ ఆఫ్రికాలో 13 కంట్రీస్ ఉంటాయి. సో వెస్టర్న్, సెంట్రల్, సదరన్, ఈస్ట్ ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్స్ 54 కంట్రీస్ ఇన్ ఆఫ్రికా. సో ఇప్పుడు మనం ఆఫ్రికన్ కంట్రీస్ అనేవి ఎలా ఫామ్ అయినాయో చూద్దాం. అండ్ పాస్ట్ 100 ఇయర్స్ నుంచి ఆఫ్రికాలో ఏమైంది, ఏ ఆఫ్రికన్ కంట్రీని ఏ కంట్రీ రూల్ చేసింది, అదంతా చూద్దాం. సో ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఎవ్రీవన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద వర్డ్ కాలనైజేషన్. సో కొలోనియలైజేషన్ అనేది మనం 9th 10th స్టాండర్డ్లో చదువుకొని ఉంటాం. సో ఐల్ కీప్ ఇట్ ఇన్ సింపుల్ టర్మ్స్. సో ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కొలోనియలైజేషన్ ఈజ్, కొలోనియలైజేషన్ అంటే వెన్ వన్ కంట్రీ టేక్స్ ఓవర్ అనదర్ కంట్రీ ఆర్ అనదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. లైక్ ఒక కంట్రీ కనుక ఇంకొక కంట్రీ మీద ఆధిపత్యాన్ని చలాయించడం కానీ, లైక్ కంట్రోల్ చేయడం కానీ, కంట్రోల్లోకి తీసుకోవడం కానీ, ఈ ప్రాసెస్ని కాలనైజేషన్ అంటాము. సో ఇప్పుడు కొలోనియలైజేషన్లో కంట్రీస్ అనేవి ఆఫ్రికన్ కంట్రీస్ మీద ఎందుకు రూల్ చేశాయి అనేది చూద్దాం. సో బ్యాక్ ఇన్ 16th and 17th centuries యూరోపియన్ నేషన్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆఫ్రికన్స్ని స్లేవ్స్ లాగా ట్రేడ్ చేసేవాళ్ళు అమెరికాతో, బికాస్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గోల్డ్ అండ్ లోకల్ ప్రోడక్ట్స్. సో బట్ బై ద ఎండ్ ఆఫ్ 18th century యాంటీ స్లేవరీ మూవ్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఆఫ్రికాలో. అండ్ గ్రాడ్యువలీ దెర్ ఈజ్ ఎ ఫాల్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్. అండ్ ఈ టైంలోనే లైబీరియా బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ 1847. సో లైబీరియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ఎంటైర్ ఆఫ్రికా టు గెట్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ 18th century స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ యూరోపియన్ నేషన్స్ వాళ్ళు రియలైజ్ అయ్యారు ఏంటంటే ఆఫ్రికా ఇస్ రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్స్, కాబట్టి యూరోపియన్ నేషన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఈ రిసోర్సెస్ పనికొస్తాయని మళ్ళీ వాళ్ళ మీద రూలింగ్ స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో యూరోపియన్ నేషన్స్, మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ నేషన్స్ ఏం చేశాయంటే కొన్ని కంట్రీస్ని వాళ్ళ రూలింగ్లో పెట్టుకోవడానికి ట్రై చేశాయి. సో ఇప్పుడు కనుక చూసుకుంటే బ్రిటన్ కంట్రోల్లో మనకి ఈజిప్ట్ కానివ్వండి, సుడాన్, సౌత్ ఆఫ్రికా, కెన్యా, నైజీరియా, ఇటువంటి కంట్రీస్ అన్నీ బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నాయి. ఇంకా ఫ్రాన్స్ కంట్రోల్లో 1830లో అల్జీరియాని కంట్రోల్లోకి తీసుకుంది. సో ఆ తర్వాత మడగాస్కర్ని, మొరోకో, బుర్కినోఫాసో, చాడ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో, గ్యాబన్, ఈ కంట్రీస్ అన్నిటిని ఫ్రాన్స్ తీసేసుకుంది. సో ఈ కంట్రీస్ అన్ని కొత్తగా ఉండొచ్చు, బట్ మూవింగ్ ఫర్దర్ ఇన్ అవర్ ఎపిసోడ్స్ ఎవ్రీ కంట్రీ గురించి నేను డిస్క్రైబ్ చేస్తాను ఏంటి అసలు వాటి గురించి అని ఇందాక చెప్పినట్టుగా. నెక్స్ట్ పోర్చుగల్ కంట్రోల్లో అంగోలా, మొజాంబిక్, కేప్ వర్డే, ఇటువంటి కంట్రీస్ అన్ని పోర్చుగల్ కంట్రోల్లో ఉన్నాయి. నెక్స్ట్ జర్మనీ వచ్చేసి సౌత్ వెస్ట్ ఆఫ్రికా మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకుంది. అండ్ బెల్జియం వచ్చేసి కాంగోని, ఇటలీ వచ్చేసి ఎరిట్రియా, సొమాలియా, జిబోటి, ఇథియోపియా అండ్ లిబియా, ఈ 5 కంట్రీస్ని ఇటలీ కంట్రోల్లోకి తీసుకుంది. సో ఇలాగా అదేదో పెద్ద ఒక ప్లేట్లో రైస్ లాగా కొంచెం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకునే విధంగా వీళ్ళంతా ఏం చేశారంటే యూరోపియన్ నేషన్స్ ఆల్ ఆఫ్రికన్ కంట్రీస్ని డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నారు, రిసోర్సెస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత 1922లో ఈజిప్ట్ యూకే మీద రివోల్ట్ చేసేసి తనకు తాను ఇండిపెండెన్స్ తెచ్చుకుంది. సో 1922లో ఈజిప్ట్ గాట్ ఇట్స్ ఇండిపెండెన్స్. అలాగే 1945లో ఇథియోపియా గాట్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఇటలీ. 1950లో లిబియాకి ఇటలీ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ 56లో సుడాన్కి, 60లో కాంగోకి, 1962లో అల్జీరియాకి, 1980లో జింబాబ్వేకి. సో ఇలా 1 by 1 కంట్రీస్ అన్నిటికీ ఇండిపెండెన్స్ వచ్చేసినాయి ఫ్రమ్ యూరోపియన్ కంట్రోల్. సో మనం చూసుకుంటే కనుక ఈ కొలోనియలైజేషన్ ప్రాసెస్లో జింబాబ్వే ఇస్ ద లాస్ట్ కంట్రీ టు గెట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటన్. అండ్ కొలోనియలైజేషన్లో కాకుండా ఇండిపెండెన్స్ వచ్చిన సపరేట్ 2 కంట్రీస్ ఉన్నాయి, ఒకటి నమీబియా అండ్ ఎరిట్రియా. 1993లో ఎరిట్రియాకి ఇథియోపియా నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే ఎరిట్రియా అనేది ఇథియోపియాలో ఒక పార్ట్ ఒకప్పుడు, బట్ 93లో వాళ్ళు ఎరిట్రియా అనే సపరేట్ నేషన్ కావాలి అని ఇథియోపియా నుంచి డివైడ్ అయిపోయారు.
సో అలాగే 1987లో నమీబియా కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. నమీబియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా వన్స్ అపాన్ ఎ టైమ్. సో అలాగే వాళ్ళు కూడా ఇక్కడ మనకి స్టేట్ డివిజన్స్ ఎలా అయితే అయ్యాయో అక్కడ కూడా ఆఫ్రికాలో నమీబియా, ఎరిట్రియా సౌత్ ఆఫ్రికా నుంచి ఇథియోపియా నుంచి డివైడ్ అయిపోయినాయి. సో అదండి నేను ఆఫ్రికా గురించి మీకు బ్రీఫ్గా డిస్క్రైబ్ చేయాలి అనుకుంది. అండ్ మూవింగ్ ఫర్దర్ వి విల్ సీ. ఇప్పుడు నేను ఏవైతే కంట్రీస్ చెప్పానో మీకు కొత్తగా ఉంటే కొన్ని కంట్రీస్ మీకు కొత్తగా ఉండొచ్చు. బట్ నేను చెప్పినట్టుగా మూవింగ్ ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్లీ ఐ హోప్ యూ గైస్ గెయిన్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ గెయిన్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, ప్లీజ్ డూ లైక్ ఇట్. అండ్ ముందు ముందు వచ్చే వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. And thank you so much for watching this. See you in the next episodes. Bye bye. Take care.